Amma 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీ కన్నా ఒక గొప్ప కళ. కానీ కొన్నేళ్లుగా తెలంగాణలో సర్పంచ్ పదవి అంటే అధికారం కాదు, అప్పుల ఊబి. ఊరి బాగు కోసం అప్పులు తెచ్చి చేతి డబ్బులు ఖర్చు పెట్టి చివరికి నిధులు రాక ఆత్మగౌరవం దక్కక కన్నీరు పెట్టిన సర్పంచులు ఎందరో. ఊరి సొమ్ము ఊరికే ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ లేక ప్రభుత్వ ట్రెజరీల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగిన రోజులు గుర్తున్నాయా? ఆ పెత్తనానికి, ఆ కష్టాలకు చరమగీతం పాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ చారిత్రాత్మక నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాలకు శుభవార్త చెప్పారు. ఇకపై సర్పంచులపై ప్రభుత్వాల పెత్తనం నడవదు. పల్లెలకు అసలైన ఆర్థిక స్వతంత్రం దక్కబోతోంది. పల్లెల వికాసమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలకు పూర్తి స్థాయి ఆర్థిక స్వతంత్రం కల్పించే దిశగా సంచలన అడుగు వేసింది. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు పన్నుల ద్వారా, ఇతర వనరుల ద్వారా వచ్చే సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీ ఖాతాల్లో జమ చేయాల్సి వచ్చేది. ఫలితంగా ఊరిలో ఒక చిన్న అవసరానికి కూడా సర్పంచుల నిధుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఈ వ్యవస్థను పూర్తిగా మార్చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 70 క్లాజ్ 3కి కీలక సవరణలు చేయాలని స్పష్టం చేశారు. ఇకపై గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీ ఖాతాల్లో కాకుండా నేరుగా ఆయా పంచాయతీల సొంత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునేలా ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఒక్క నిర్ణయంతో తెలంగాణలోని గ్రామ సర్పంచ్ పూర్తి స్వేచ్ఛ, రాజ్యాధికారం వచ్చినట్లయింది. గత ప్రభుత్వాల హయాంలో సర్పంచుల హక్కులను, వారి స్వతంత్రతను నిర్వీర్యం చేశారనే ఆవేదన గ్రామీణ ప్రతినిధుల్లో ఉండేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఊరి సొమ్ము ఊరిలోనే ఉంటుంది. ఊరి డెవలప్మెంట్ కోసం ఏ అధికారి చుట్టూ తిరగాల్సిన పని లేదు. అధికారుల వద్దకు వెళ్లి దండాలు పెట్టే రోజులకు స్వస్తి పలుకుతూ సర్పంచే తన గ్రామానికి అసలైన రాజు అని నిరూపించేలా ఈ నిర్ణయం ఉంది. గ్రామంలో మురికి కాల్వ బాగు చేయాలన్నా, వీధి లైట్లు వేయించాలన్నా క్షణాల్లో సొంత ఖాతా నుంచి నిధులు డ్రా చేసి పనులు పూర్తి చేయవచ్చు. కేవలం సర్పంచులకే కాదు, పల్లెలకు నిరంతరం శుభ్రంగా ఉంచే దాదాపు 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అద్భుతమైన తీపి కబురు అందించింది. ఐఏఎస్ అధికారులకు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఎలా అందుతాయో అలాగే పంచాయతీ కార్మికులకు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి కూడా 1వ తేదీనే జీతాలు పడాలని సీఎం అల్టిమేటం జారీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం నుంచి ప్రతి నెల 50 కోట్లను ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జీతాలు ఒక్కరోజు లేట్ అయినా సహించేది లేదని అధికారులను హెచ్చరించడం రేవంత్ రెడ్డికి పేద కార్మికులపై ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనం. దీంతో పాటు చేయూత పెన్షన్లను సైతం పోస్టాఫీసుల లొసుగులు లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లోనే వేయాలని నిర్ణయించారు. అధికార వికేంద్రీకరణ అంటే మాటలు కాదు, నిధులను, అధికారాలను నేరుగా ప్రజాప్రతినిధుల చేతుల్లో పెట్టడం. ఆ పనిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసి చూపించింది. సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారి చేతులకు ఆర్థిక బలాన్ని అందిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ పల్లెల రూపురేఖలను మార్చేయబోతోంది. ఇకపై మన పల్లెలు అప్పుల పాలవ్వవు, అభివృద్ధి పథంలో దూసుకుపోతాయి. సర్పంచులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చారిత్రాత్మక నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కార్మికులలో 4 కేటగిరీల కింద ఈరోజు మనం కార్మికులను విభజించడం జరిగింది. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్. అంటే కార్మికులలో 4 రకాల విభాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 రకాల విభాగాలలో కనీస వేతనాలు ఏ విధంగా అమలు చేయాలి, కనీస వేతనాలను అమలు చేయడం ద్వారా ఈ కార్మికులకు ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందో చాలా వివరంగా మేము విశ్లేషించి వాటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో అర్బన్ అండ్ రూరల్ 2 జోన్లు ఉండేది, కానీ ఈసారి 3 జోన్లుగా జోన్లను కూడా విభజించినాం. ఆ జోన్లు కూడా జోన్ 1 అంటే మున్సిపల్ కార్పొరేషన్స్, ఏ ఏరియాల కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఉన్నాయో అవి జోన్ 1 కింద తీసుకున్నాం. జోన్ 2 కింద మున్సిపాలిటీలను తీసుకున్నాం. జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలలో పెట్టే పరిశ్రమలు. అంటే ఒక పరిశ్రమ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటే అక్కడ వేతనాలు కార్మికులకు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఇంటి రెంట్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ, ద్రవ్యోల్బణం కానీ వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నప్పుడు వాటికంటే కొంచెం తక్కువగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఇంకొంచెం తక్కువగా 3 రకాల జోన్లలో 4 రకాల కేటగిరీ కార్మికులను విభజించి స్పష్టంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్స్కిల్డ్ 12,750 రూపాయలు ఉంటే ఈరోజు మనం 16,000 రూపాయలకు జోన్ 1లో పెంచడం జరిగింది. అదేవిధంగా సెమీ స్కిల్డ్లో
13,592 రూపాయలు ఉంటే దాన్ని ఇప్పుడు 17,000 రూపాయలకు పెంచడం జరిగింది. స్కిల్డ్లో గతంలో 13,772 రూపాయలు ఉంటే ఈరోజు 18,500లకు పెంచడం జరిగింది. హై స్కిల్డ్లో 14,607 రూపాయలు ఉంటే 20,000 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే ఈ వేతనాలన్నిటిని కూడా అన్ని రకాల అంచనాలను వేసుకొని ద్రవ్యోల్బణాన్ని దృష్టి పెట్టుకొని నిత్యావసర వస్తువుల పెరుగుదల, ఇంటి రెంట్లతో సహా అన్ని రకాల సమస్యల్ని కార్మికుల యొక్క శ్రేయస్సు కోరి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నది.